పక్షాన ఘనంగా నిర్వహించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మనందరి సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలను సమర్పించుకొని నివాళులు అర్పిస్తూ మీ ఆశయ సాధనలో మీ ముందుంటామనే రచన చేస్తూ మనం ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈరోజు భారతదేశంలోని అనేక గ్రామాలు, పట్టణాలు, నగరాలు, మహానగరాలు, విశ్వనగరాలలో అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేస్తూ, ఫోటోలకు పూలమాలలు వేస్తూ మీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి ఒక ప్రతిని చేసేటువంటి కార్యక్రమం. బహుశా ప్రపంచంలో కూడా అనేక మహానగరాల్లో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి వారు చేసినటువంటి సేవలను మరణం చేసుకుంటూ ముందుకు పోయేటువంటి కార్యక్రమం. అందులో భాగంగా ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్మించుకున్న సందర్భంలో ఉండొచ్చు కొన్ని లోటుపాట్లు, వాటిని సవరించుకొని ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తామని అటు అధికారులు కానీ, ప్రజా సంఘాలు కానీ, అంబేద్కర్ సంఘాలకు సంబంధించిన పెద్దల సూచన సలహాలు కానీ తీసుకొని ముందుకు పోవాలని ఏ ప్రభుత్వం భావిస్తుంది. ఏ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలనలో పేదలందరికీ కూడా ఆనాటి అంబేద్కర్, ఆనాటి మహాత్మా జ్యోతిరావు ఫులే, ఆనాటి మహాత్మా గాంధీ, ఈ విధంగా ఆనాటి మహనీయుల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగానే ముందుకు పోవాలని చెప్పిన ఒక సంకల్పంతో ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో ముందుకు నడుస్తుంది. మీరందరూ కూడా చూస్తున్నారు. చాలా మంది పెద్దలు మాట్లాడడం జరిగింది. రాముల నుంచి మొదలుకొంటే మల్లేశం గారు, జగన్ గారు, దేవదాస్ గారు, వెంకటరమణ గారు, బాలు గారు, గౌరవ ఎస్పీ గారు, గౌరవ కలెక్టర్ గారు, చిందం కళా చక్రపాణి గారు, బాలరాజు గారు, ఆ తర్వాత నాగుల సత్యనారాయణ గారు, ఆ తర్వాత సంగీత శ్రీనివాస్ గారు, ఆ తర్వాత ధర్మేందర్ గారు కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పలు సూచనలు సలహాలు ఈ ప్రభుత్వం చెప్పేటువంటి కార్యక్రమం. ఈరోజు షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి అధికారులు రాబో జయంతి ఉత్సవాలు ఏ విధంగా జరుపుకోవాలి, అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం